తుపాను దృష్ట్యా మచిలీపట్నంలో మహిళలను ముందే ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అయితే మరింత కష్టం, వారిని తీసుకువెళ్లేందుకు కూడా వాహనాలు అందుబాటులో ఉండవు. అటువంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి గ్రామాల్లో ఎవరైతే బాలింతలు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ఎవరైతే డెలివరీకి దగ్గరగా ఉన్నారో అటువంటి బాలింతలందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన బాలింతలు. వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తుఫాన్ నేపథ్యంలో ఒకవేళ డెలివరీ పెయిన్స్ కనుక వస్తే హాస్పిటల్కి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని గ్రహించి ముందుగానే మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కేపిటిపాలెం నుంచి వచ్చాను. ఎక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? ఆశా ఏఎన్ఎంలు చెప్పారు సార్, గ్రామ సెక్రటరీ. నొప్పులు తగిలితే మళ్ళీ ఇబ్బంది పడతారు అని పంపించేశారు సార్. ఏమి ఇబ్బంది అవుద్దని పంపించారు? ఒకవేళ నొప్పులు వస్తే రోడ్ల మీద ఏమైనా చెట్లు ఏమైనా విరిగి పడిపోయి ఇబ్బంది పడతామని ముందుగానే పంపించేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బండి. ఎందుకని ఈ టైంలో వచ్చారు? మామూలు తుఫాను వచ్చారా లేకపోతే? గౌక్కుని నొప్పులు తగిలితే రోడ్డు మీద హాస్పిటల్ అయితే ఏమంటే డెలివరీ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఊటుకూరండి, కృష్ణ. ఇది ఏలూరు జిల్లా కృష్ణ. ఆశా వర్కర్ గారు పంపించారు. అక్కడి నుంచి వస్తాయి ఉండదు వాహన, వాహనాలు అయ్యి రావు. అది పల్లెటూరు, ఊటుకూరు ఎక్కడో. అందుకని ఆశా వర్కర్ గారు పంపించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? మామూలు చేయించుకుంటే వస్తే జాయిన్ అవ్వమన్నారు. మళ్ళీ ఈ తుఫాన్ అనే ఆశా వర్కర్ మీ దగ్గరకు వచ్చి మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇప్పుడు తుఫాన్ అయితే ఇబ్బంది అవుతుంది, ముందు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారా? చెప్పారు, జాయిన్ అవ్వమన్నారు. జాయిన్ అయ్యి వాస్తవంగా డెలివరీ డేట్ కూడా ఇదేనా? ఇట్లా బాలింతలందరినీ ఆశా కార్యకర్తలు గుర్తించి వారిని ముందస్తుగానే ప్రభుత్వ హాస్పిటల్కి వైద్య సేవలు అందేలా పంపించడం జరిగింది. ప్రస్తుతం మనతో మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆశాలతో ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. మేడం, ఈ తుఫాన్ను ఇబ్బంది పడకుండా, తుఫాన్ వల్ల ఇబ్బంది పడకుండా ఎంతమంది గర్భిణులు హాస్పిటల్కి వచ్చారు? ప్రస్తుతానికి నిన్న ఒక 19, ఈరోజు 11 మంది జాయిన్ అయ్యారండి. వాళ్ళలో 2 ఆపరేషన్లు జరిగాయి, డెలివరీ అయ్యింది. ఈరోజు నార్మల్ డెలివరీ ఒకరికి చేశాము. అలాగే మేము సంసిద్ధంగా ముందు నుంచే ఒక 70 బెడ్స్ని రెడీ చేసుకున్నాము. అవి కాకుండా ఇంకా ఫిల్ అవుతాయి అనుకుంటే పక్క వార్డులో నుంచి కూడా ఒక 30 పెట్టాము. సో 100 బెడ్స్తో రెడీగా ఉన్నాము. ఈ ఏమంటారు, ఈ వారంలో డెలివరీ ఉండేవాళ్ళు లేదు, ఇంకా యాంటీనేటల్స్ లో లయింగ్ ఏరియాస్లో కానీ లేకపోతే కచ్చా హౌసెస్లో ఉండేవాళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళందరినీ మాకు రిఫర్ చేయమని, తర్వాత ఆశా వర్కర్స్ని డిఎంఎండ్హెచ్ఓ గారు అలాగే కలెక్టర్ గారు మన సీఎం గారి నేతృత్వంలో ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేమందరం కలిసికట్టుగా ఈ వర్క్ మొదలు పెట్టామండి. ఈ 2 డేస్లోనే మనకి ఇంత సర్జ్ ఉంది. ఇంకా రాబోయే 2-3 రోజుల్లో కూడా పెరగొచ్చని అనుకుంటున్నాను. కానీ హాస్పిటల్లో మాత్రం సౌకర్యాలతో రెడీగా ఉన్నాము. బెడ్స్ అవి రెడీగా ఉన్నాయి, డైట్ అన్నీ రెడీగా ఉన్నాయి. పవర్ సప్లైకి కూడా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నామమ్మా. సో ఏ టైంలో డెలివరీ టైం అయినా సరే లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్లో కానీ మందులు కానీ ఫార్మసీకి సంబంధించి అన్నీ రెడీ పెట్టుకున్నాము. సో ఈ విధంగా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. మొత్తంగా ఈ తుఫాన్ ప్రభావంతో రవాణాకి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఈ హాస్పిటల్కి రావడం జరిగిందని చెప్పి గర్భిణులు చెప్తున్నాం. మరొకవైపు 2 రోజుల వ్యవధిలోనే మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు 30 మంది గర్భిణులు ఇచ్చేశారు. ఈ తుఫాన్ దృష్టిలో ఉంచుకొని గర్భిణులు వస్తారన్న ఆలోచనతోనే ముందస్తుగా పడకలను కూడా సిద్ధం చేశాం. వచ్చిన గర్భిణులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నామంటూ కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.